దర్శక మిత్రులు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ ముఖేష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వర్ర రైతులకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుకు రావడం జరిగిందంట మరొకసారి. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు అయితే మాత్రం మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు కావున వీడియోస్ కి. సో ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ అనేది వస్తుందని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉంటున్నాను అనమాట. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే వరిలోని వెన్ను కంకి అనేది మనకి పైకి వచ్చే దశలో ఖచ్చితంగా కంకులో కొన్ని గింజలు అనేవి తాలుగా మారడం లేదా నల్లగా మారడం అనేది ప్రతి ఒక్క రైతు అనేది గమనిస్తూ ఉంటారన్నమాట. దీనికి ఏ మందులు కొట్టాలి, దేని వల్ల వస్తుంది, మరి ఏ విధంగా కొట్టాలి అనేది మాత్రం రైతులకు అనేది తెలియక సతమతం అవుతూ ఉంటారన్నమాట. సో ఈ రోజు అయితే మాత్రం దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఈ నల్లగా ఈ వరి కంకిలోని వచ్చేసరికి నల్లగా మరియు తాలుగా మారడానికి వరి కంకినెల అనేది కారణం అవుతూ ఉంటుంది అనమాట. ఈ కంకినెల అనేది మనకి ఏం చేస్తుంది అంటే వరి వెన్ను పైకి వచ్చే దశలో ఏంటంటే వరి వెన్నులో ఉండే గింజలు అనేవి పాలు పోసుకుంటాయి అనమాట. మిల్కీ స్టేజ్ ఆఫ్ ప్యాడీ అని అంటారు అనమాట. సో ఎట్లాంటప్పుడు ఏంటంటే ఆ గింజలో ఉండే తీయన రసాలు అనేవి తాగడానికి వరి కంకినెల అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎట్లాంటప్పుడు ఏంటంటే మనకి వెన్ను పైకి వచ్చి పాలు పోసుకునే దశలో కంకినెలు అనేవి బూట్ లీఫ్ అంటే పోటాకులు అనేది ఉంటది అనమాట. ఉదయం అంతా పోటాకులో ఉండి మనకి ఏంటంటే సాయంత్రం వచ్చి అటాక్ కొడుతూ ఉంటుంది కంకిల మీద. కంకికి మనకి ఏంటంటే గింజల పైన వచ్చి రంధ్రం చేసి అందులో ఉన్న రసం అంతా పీల్చేస్తూ ఉంటది అనమాట. అదే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మిల్కీ అదే అంటే పాలు పోసుకున్న దశ అనేది ఫస్ట్ స్టేజ్ లో ఉందంటే మాత్రం ఇంకా గింజ చాలా పాలు పోసుకుని మెత్తగా ఉంటారు కాబట్టి గింజలో రసం అంతా పీల్చడం వల్ల తాలుగా మారుతుంది. అదే కొంచెం గింజ అనేది గట్టిపడిన తర్వాత కానీ వరి కంకినెల అనేది రావడం జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటంటే అందులో ఉన్న పాలు ఉండే పదార్థాలు తీసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటది అనమాట. ఆ గట్టిగా ఉన్న పదార్థాన్ని అలా వదిలేస్తుంది. ఈ కంకినల్లి చేసిన రంధ్రం దగ్గర మనకి కొన్ని రకాల ఫంగస్ మరియు బ్యాక్టీరియాస్ అనేవి రావడం వల్ల నల్లగా తయారవుతూ ఉంటాయి అనమాట. సో ఇదనమాట మనకి ఏంటంటే కంకినెల అనేది ఈ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటది అనమాట. సో దీనికి కారణం ఏంటంటే వరి కంకినెల అనేది కారణం అవుతూ ఉంటది. దీనికి ఏమేమి మందులు మనం పిచికారీ చేసుకోవాలంటే ముందుగా వచ్చేసరికి స్పైరోమెస్ఫెన్ అనేది మనం పిచికారీ చేసుకోవాలా. ఈ స్పైరోమెస్ఫెన్ అనేది బెయిర్ కంపెనీలోనే వచ్చి ఒబిరాన్ అనే పేరుతో దొరుకుతూ ఉంటది అనమాట. ఈ స్పైరోమెస్ఫెన్ కాకుండా మరొకటి ఏంటంటే స్పెన్స్ప్రాక్సిమైడ్ అనేది కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. చాలా కంపెనీలోనే స్పెన్స్ప్రాక్సిమైడ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అండ్ మనకి థర్డ్ వన్ వచ్చేసరికి మలాథి అని కూడా దీనికి ఏంటంటే పిచికారీ చేసుకోవచ్చు. ఈ కెమికల్ మనం పిచికారీ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గింజలపై మనం నల్లగా వచ్చే ఫంగస్ అనేది రావడం జరుగుతుంది. ఫంగస్ బ్యాక్టీరియా రెండింటి వల్ల వస్తుంది. సో దాన్ని పోగొట్టడానికి ఈ చెప్పిన మనకి ఏంటంటే స్పెరోమెస్ఫెన్, స్పెన్స్ప్రాక్సిమైడ్ అండ్ మలాథిన్ ఇలా ఈ కెమికల్ ఏదో కెమికల్ మీరు తీసుకుంటారు కదా, దాంట్లో మనం ఏంటంటే ప్రోపికొంజోల్ అనే టిల్ట్ అనే పేరుతో మనకి ఏంటంటే క్రిస్టల్ కంపెనీలో దొరుకుతుంది అనమాట. సో అది కలిపేసి మీరు ఏంటంటే కొట్టినట్టయితే మాత్రం నల్లుకు కూడా అంటే గింజపై నల్లగా ఉండే కూడా మనకి పోయి మంచిగా సైనిగా రావడం అనేది జరుగుతుంది. అండ్ కంకినెలు కూడా మనకి సమర్థవంతంగా నివారించడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మనం ఈ వరి కంకినెల్లికి మనం కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఖచ్చితంగా వరి కంకినెల్లికి మనం ముందు స్ప్రేయింగ్ చేస్తున్నాం అంటే ఎర్లీ మార్నింగ్ లేదంటే లేట్ ఈవినింగ్ అనేది పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా వరి కంకినెల్లి అనేది ఖచ్చితంగా వరి యొక్క పోటాకులు అనేది దాగుని ఉంటది. ఉదయం పూట అంతా ఈవినింగ్ టైంలో వచ్చి మనకి ఏంటంటే డ్యామేజ్ చేస్తూ ఉంటది అనమాట. సో మనం ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని నివారించవచ్చు. మరొక విషయం ఏంటంటే ఈ విషయాన్ని మనం ఏంటంటే ఎవరు చెప్పరు, ఇలా నోట్ల విధంగా ఎవరు చెప్పరు. ఏ యూట్యూబర్ కూడా మనకి ఏంటంటే ఆ ముందు కొట్టండి, ఈ ముందు కొట్టండి, ఇలా కొట్టండి, అలా కొట్టండి అంతే. ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, ఎలా కొట్టాలా, దానికి ఏ విధంగా కొడితే బాగుంటుంది అనేది నేనైతే మాత్రం పెర్ఫెక్ట్ గా నేనైతే మాత్రం నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తూ ఉంటున్నాను. ఖచ్చితంగా అందజేస్తున్నానని నాకైతే మాత్రం నమ్మకం ఉంది. అండ్ థర్డ్ మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే నోట్లోని వచ్చేసరికి మనం వరి కంకి నల్లికి మనం ముందు పిచికారీ చేసేటప్పుడు ఖచ్చితంగా పొలం చుట్టూ పిచికారీ చేసుకుంటూ మధ్యలోకి అనేది రావాలి ఖచ్చితంగా. లేదంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఒక వరుసగా ప్రకారం పిచికారీ చేస్తే ఇటు సైడ్ పిచికారీ చేస్తే అటు సైడ్ ఏమో పక్క పొలంలో జంప్ అవుతూ ఉంటది. అది దానికి అంత టాలెంట్ ఉంటుంది. వరి కంకినెలకి అంత టాలెంట్ అనేది ఉంటది అనమాట, అంత ఎలక్ట్ గా ఉంటది అనమాట. సో ఇక్కడ నుంచి మీకు పక్క పొలంలోకి వెళ్ళిపోతే మనకెందుకు, మన పొలంలో లేదు కదా, పక్క పొలంలోకి వెళ్ళిందంటే మనకి ఎలా లేదన్నా కెమికల్ యొక్క ఎఫెక్ట్ అనేది 5 నుంచి 10 రోజులు ఉంటుంది. 11వ రోజు మళ్ళీ మీ అటుపక్క పొలం నుంచి ఇటుపక్క అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో వరి కంకినల్లికి మీరు మందు పిచికారీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరి యొక్క మన పంట పొలం చుట్టూ తిరుగుతూ అలా స్ప్రే చేస్తూ మధ్యలోకి అనేది స్ప్రే చేసుకుంటూ వచ్చాం అనుకో మనకి దొరికేస్తుంది అనమాట. దొరికడం వల్ల మనకి ఏంటంటే అట్లీస్ట్ ఈ కెమికల్స్ ఇప్పుడు వచ్చే కెమికల్స్ ఏంటంటే దానికి తాకితే చాలు ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. కాంటాక్ట్ యాక్షన్ లేదా స్టమక్ యాక్షన్ లేదంటే మనకి ఏంటంటే ట్రాన్స్లమర్ యాక్షన్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేనైతే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అనేది
అందించాను అనుకుంటున్నాను. వరి కంకి నెల గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.